సో ఇవాళ తాజా వార్త మీకు డొనాల్డ్ ట్రంప్ గారు భారత్పై 25% ట్యాక్స్ విధించారు. ప్లస్ 10% కూడా ఉండవచ్చు. మొన్న ఒక వీడియోలో మాట్లాడాం. అమెరికా నుంచి వస్తున్న సరుకులు అంటే వాళ్ళు మనకు పంపిస్తున్న సరుకులపై మనము ట్యాక్స్ తగ్గించాం. సో ఇది వాళ్ళకి షాకింగ్ వార్తలాగా ఉండింది. దాంతో మనతో ట్రేడ్ డీలింగ్స్ నెగోసియేషన్స్ ఇప్పుడు జూలై 9th డెడ్ లైన్ అన్నారు, మనం వినలేదు. జూలై 31st వరకు కూడా ఈ డెడ్ లైన్ను వాళ్ళు పొడిగించారు. ఇవన్నీ మాట్లాడాం కదా. మరి ఇప్పుడు సడన్గా ఏమైంది? భారత్ను శిక్షించాలి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు అనబడే కామెడీ హీరో, ఇతనికి దేశము వేరు నేను వేరు. చూడండి, ఆ రోజుల్లో ఇందిరా ఈస్ ఇండియా, ఇండియా ఈస్ ఇందిరా రైమ్ బాగుంది. సో దీన్ని చూసి ఈవిడ నిజంగానే నేను ఏం చెప్తే నా మాటే శాసనము ఇలా అనుకున్నారు. ఈవిడ జరిగిందా? తరువాత ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా. అలా ఉండదండి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇలాంటి ఒక భ్రమలోనే ఉన్నారు. ఈరోజు వార్తలు ఏమిటండి? ఇస్రో అనబడే ఒక గ్లోబల్ పవర్. ఎందుకు వీళ్ళని గ్లోబల్ పవర్ అంటున్నాను అంటే, అమెరికాకు సంబంధించిన ఎర్త్ మ్యాపింగ్ శాటిలైట్ నిజార్ అంటారు. అంటే నాజా అనబడే ప్రతిష్టాత్మకమైన మీకు ఒక సంస్థ, వీళ్ళు తమ శాటిలైట్ను మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తున్నారు. వార్త చూడండి. 1.3 బిలియన్ అమెరికన్ డాలర్స్ కాస్ట్ కలిగిన ఇంత ఖరీదైన శాటిలైట్ను ఇక్కడ భారత్లోకి తీసుకువచ్చి ఇక్కడ శ్రీహరికోట నుంచి వీళ్ళు లాంచ్ చేయడం అంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక గ్లోబల్ పవర్గా భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి అంటే, ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది కదా, యూకే, ఇలాంటి దేశాలు మీకు పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వీడు ఈ శాటిలైట్ లాంచ్ చేయొచ్చు కదా. ఎందుకు పని కట్టుకొని ఇస్రో వద్దకు వచ్చి రిక్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి లాంచ్ చెయ్యాలి అంటే అమెరికా భారత్ సమానమైపోయిందా? డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాను. మూడీస్ లాంటి కంపెనీస్ ఏం చెప్తున్నారు? అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పతనము కాబోతుంది. 32 ట్రిలియన్ జీడిపి మీకు త్వరలోనే 1917 స్థాయిలోకి, అప్పట్లో మీకు ఒక గ్రేట్ రెసిషన్ ఉండేదండి. అలాంటి ఒక సిచ్యువేషన్లో అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ వెళ్ళబోతుంది. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ గారు మీకు తెలియక, రష్యా వాళ్ళ భాషలో చెప్పాలంటే స్లీపీ జో రోడ్లో నువ్వు కూడా నడుస్తున్నావు. నీకు జియో పాలిటిక్స్ అంటే అర్థము కావడం లేదు. నేను వేరు నా దేశము వేరు నువ్వు అనుకోవడం లేదు. నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, నేను ఏమి అనుకుంటున్నానో అదే అమెరికా చెయ్యాలి అంటే కుదరదు కదా. ఇవాళ వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఇదే అంటారు. నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి? ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల్ని బట్టే మేము మా ఇంట్రెస్ట్ రేటును పెంచాలా తగ్గించాలా ఆలోచిస్తాము. నువ్వు అధ్యక్షుడివి కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి మర్యాదగా ఇంట్రెస్ట్ రేటు తగ్గించు అంటే మేము చెయ్యలేము, క్లియర్గా చెప్పేశాడు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం ఏంటి? భారత్ ఇక మా మిత్రదేశము కాదు. ఇదే కదండి యూకే వాడు కూడా. యూకే మీడియా ఏం చెప్పింది? భారత్ ఇక మా ఫ్రెండ్లీ కంట్రీ కాదు, ఇట్ ఈస్ అవర్ ఎనిమీ అన్నాడా? మరి ఇవాళ ఏమైంది? అదే యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకొని మోదీ గారు వచ్చారు. ఏంటి ఇది? నువ్వే శత్రువు అంటావు, నువ్వే ఫ్రెండ్ అంటావు, నీతో ఇక మీద ఎటువంటి ట్రేడ్ డీలింగ్స్ ఉండవు అంటావు, మళ్ళీ మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాం. ఏంటి ఇది? అంటే ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్లో ఈ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం. నిన్న మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఏ ఒక గ్లోబల్ లీడరు కూడా
నాకు చెప్పలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేయడము మా నిర్ణయమే, పాజులో పెట్టడము కూడా మా నిర్ణయమే, ఎవరి యొక్క ఇంటర్ఫిరెన్స్ ఇందులో లేదు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధాల కోరు, అతను చెప్తున్న మాటలను ఎవరు నమ్మకూడదు. సో ఇది విన్నప్పుడు అతనికి ఎలా ఉంటుంది? ఇక్కడ జేడి వాన్స్ అనబడే వైస్ ప్రెసిడెంట్ అండి, ఇతను మే 9వ తారీఖు ప్రయత్నాలు చేస్తున్నాడు. మోదీ గారు ఆ కాల్ని అటెండ్ అవ్వడం లేదు. మన ఆర్మ్డ్ ఫోర్సెస్తో ఈయన బిజీగా ఉన్నారు. జైశంకర్ గారు ఏం చెప్తున్నారు, నేను అప్పుడు ఆ రూమ్లో ఉన్నాను, ఆ వార్ రూమ్లో నేను ఉన్నాను. జేడి వ్యాన్స్ పదే పదే ఫోన్లు చేయడము, ఫైనల్గా నేను ఆ కాల్ని అటెండ్ అయ్యాను. పాకిస్తాన్ ఏదో చాలా పెద్దది చెయ్యబోతుందని చెప్పి ఆయన చెప్పాడు. ఈ విషయాన్ని మోదీ గారికి చెప్తే అలాగా చెయ్యమను, తరువాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మేము చెప్తాము అని చెప్పి మోదీ గారు చెప్పారు. ఇది పార్లమెంట్లో ఓపెన్గా డొనాల్డ్ ట్రంప్కిను ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదు. అతని యొక్క ఫాల్స్హుడ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో బయటపడడము అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తనని ఒక లయర్ అని చెప్పి ప్రపంచ నాయకులు అంటూ ఉంటే అతనికి ఏం చేయాలి? ఏంటి, రష్యాకు 10 రోజులు గడువు ఇస్తున్నా. ఇప్పుడు ఏమైందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడండి అని మీకు ఏదో ఒక రకంగా ఎలక్షన్స్లో గెలిచాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి అమెరికా ప్రజలను మభ్య పెట్టడానికి చూసారా మీ అధ్యక్షుడు ఎంత పవర్ఫుల్ అంటే రష్యాకు 10 days డెడ్ లైన్ ఇచ్చాను, అలాగే భారత్పై 25% ట్యాక్స్ విధించాను, చైనాపై 125%. అంటే నా పవర్ చూడండి. అంటే నువ్వు అంటే అయిపోయిందా? నువ్వు నీ ఇష్టానుసారం మీడియాలో మాట్లాడుతూ ఉంటే, ప్రజలకు ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటే ఇవాళ ఎవరు నమ్ముతారండి? నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇదంతా ఏంటి, అమెరికా లాంటి ఒక దేశంలో వాళ్ళ అధ్యక్షుడు తట్టుకోలేకపోవడం. నన్ని లయర్ని అంటారా? నిజమే, నేను అబద్ధాల కోరు, కానీ ఇలా మీ పార్లమెంట్లో మాట్లాడితే నా పరువు ఏం కావాలి? కాబట్టి భారత్పై 25% ట్యాక్స్ విధిస్తున్నాను. సో ఇదంతా ఏంటంటే ఒక కామెడీ అండి. మనము ఆల్రెడీ ఏం చెయ్యాలో సర్వము చేసాం. నువ్వు నా బెస్ట్ కస్టమర్ రా, నీకు ఎలాంటి లీవరేజ్, ఇన్సెంటివ్స్, డిస్కౌంట్స్ ఇవ్వాలో నేను ఇచ్చాను. నీ పరువుని నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ పని నువ్వు చెయ్యలేదు అనుకో, నేను ఏం చెయ్యాలో చేస్తాను. ఇదంతా ఏంటండి ఇష్యూ? రష్యన్ ఆయిల్సే కదా. 2022 నుంచి రష్యా వద్ద మనం ఆయిల్స్ కొంటున్నాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు అని చెప్పి మనం ఆపేస్తామా? ఇతను చెప్తే అన్నీ జరిగిపోతాయా? ఏం చేస్తామండి? బ్రిక్స్ దేశాలతో మన ట్రేడ్ అనేది మొదలవుతుంది. ఆల్రెడీ మాట్లాడాము, భారత్ చైనా కలిసిపోతున్నారు. మీకు ఏషియన్ కంట్రీస్తో మన యొక్క వ్యాపారము స్టార్ట్ అయ్యింది. యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇలా వరసగా మనము ఏం చెయ్యాలో, ఇవాళ గ్లోబల్ సౌత్ లీడర్గా ఆఫ్రికా దేశాలతో మనం వ్యాపారం మొదలుపెట్టాం. మన యొక్క ఆయుధాలు యూరోప్లో ఎన్నో దేశాలు కొనుక్కుంటున్నారు. అంటే ఒక్క అమెరికా లేకపోతే ప్రపంచమే లేదు అనే భ్రమలో డొనాల్డ్ ట్రంప్ ఉండడం కాదు, అలాగా వాళ్ళ ప్రజలను ఇతను మభ్య పెడుతున్నాడు. ఇక అమెరికా నేనే, మనమే సర్వము, మనము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్టుగా వాళ్ళని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ప్రతి స్టేజ్లో ఫెయిల్ అయిపోవడం. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇవాళ కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ భారత్ అయితే లిటరల్గా పార్లమెంటులో డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధాల కోరు అని చెప్పి క్లియర్గా చెప్పేటప్పటికీ ఏం చెయ్యాలో తెలియక, తనకు పవర్ ఉంది కాబట్టి ఎవరి మీద ఎలాంటి టారిఫ్ అయినా విధించవచ్చని చెప్పి ఒక భ్రమలో ఉండి పనులన్నీ చేస్తున్నాడు. మరి మనము ఏం చెయ్యాలో, ఒకవేళ భారత్ చైనా కలిసి అమెరికాతో వ్యాపారము వద్దు అని అనుకున్నారు అనుకోండి, అమెరికా అడుక్కు తింటుందండి. వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ 60 to 70% భారత్ చైనా నుంచి వెళ్ళేవే. ఈ నిజాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానుసారం మాట్లాడడం అనేది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అతిపెద్ద తప్పు. మరి దీనికి ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుంది ఊహించి మీరు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.